ఆయన ఉన్నాడే ఆ పరమేశ్వరుడు, ఆయన ఒక పెద్ద వెలుగు. ఆయన వెలుగు ముందు సూర్యచంద్రులు ప్రకాశించారు. ఎందుకని అంటే ఇక ఆ వెలుగు ముందు ఈ వెలుగులు పనిచెయ్యవు. అగ్నిని చూస్తావా శివుడే, అగ్నిని చూస్తావా శివుడే, వాయువా శివుడే, ఏది చూడు శివుడే, ఆకాశమా శివుడే, శివుడు కానిదేది. కాబట్టి ఆ భావనతో నువ్వు చూడగలిగితే లోపల చూసి సంతోషించవచ్చు. బయట చూడాలనుకుంటున్నావా, ఆలయంలోకి వెళ్ళి శివమూర్తిని చూసి నమస్కారం చేయొచ్చు. నువ్వు ఎలా పూజ చేద్దామన్నా అలా నీకు దొరికేటటువంటి వాడు. దొరకడం కాదు, నీవు ఆయన పట్ల స్వతంత్రుడు అయిపోయి ఆయన్ని తెచ్చుకుని అలా అర్చిస్తే ఆయన నీకు ఏదైనా ఇస్తాడు. నాకు ఇంకా భయం ఎక్కడుంది, ఇక్కడ కూర్చునున్నాడు నా తండ్రి. నాకు ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంది. రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి ఒక శిష్యుడు అడిగట, ఈశ్వరుడు ఎప్పుడైనా పక్కపక్క పక్కపక్క నవ్వుతాడా అండి అని అడిగారు. అడిగితే రామకృష్ణ పరమహంస అన్నారు, అసలు ఈశ్వరుడు చేసేదే ఆ పని, ఎప్పుడూ పక్కపక్క నవ్వుతూనే ఉంటాడన్నారు. అంటే అయ్యో ఎందుకండి అలా పక్కపక్క ఎప్పుడూ నవ్వుతూ ఉండడం అని అడిగారు. అడిగితే టేపు పట్టుకుని భూమిని కొలతలు వేసుకుని నాదని రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు చాలామంది నా దగ్గరికి వచ్చేసారు. మళ్ళీ ఇవాళ ఎంతమంది బయలుదేరి కొలత వేసుకుంటున్నారో అని నవ్వుతుంటాడు రా ఈశ్వరుడు అన్నాడు. నిజం కదండి. పేరెంట్ డీడ్ ఎంతమందికి మారిందో, ఎవడిది ఆఖరికి? ఇది ఈశ్వరుడిది. ఏమి పిచ్చి, నాదని పిచ్చి, ఆ పిచ్చితోటి పాడు చేసుకోవాలి. కాబట్టి ఎందుకయ్యా శంకరా శ్మశానంలో ఉంటావు, బ్రహ్మాండమైనటువంటి కైలాస పర్వతం ఉండగా ఏమి కర్మ, ఎందుకు నీకు ఈ శ్మశాన వాసన? నా అంత నేను కోరి వెళ్ళలేదు. చతుర్ముఖ బ్రహ్మగారు ఒకప్పుడు ప్రార్థన చేశాడు, శంకర రాత్రి అయ్యేటప్పటికి శ్మశానంలో ఉన్న ఉగ్రభూతాలన్నీ వచ్చి ఊళ్ళ మీద పడిపోతున్నాయి, ఇళ్ల మీద. ఊళ్ళల్లో ఉన్న వాళ్ళకి భయం వేస్తోంది. అందుకని రాత్రిపూట వాటిని ఏమార్చడానికి మీరు శ్మశానంలో తాండవం చేయండి, మీ చుట్టూ కూర్చుని చూస్తాయని అడిగాడు. లోకుల్ని కాపాడడానికి అక్కడ శంకరుడు శ్మశానంలో ఉంటారని చెప్పి ప్రచారాలు చేసి నింద చేసే వాళ్ళందరికీ పాఠం చెప్పడానికి ఆయన 3 రోజులు కైలాసానికి వెళ్ళిపోతే వాళ్ళిళ్ళకే పెడతాయి ఇవన్నీ. అప్పుడు తెలిసి వస్తుంది. ఇవాళ చాలా మంది దృష్టిలో అన్నం మానేయడం ఉపవాసం. అది ఉపవాసం కాదు, అశనము. నువ్వు ఒక జన్మలో వేరొకరికి పెట్టలేదు కనుక ఈ జన్మలో తినక దరిద్రం అనుభవిస్తున్నావు. కడుపు నిండా తినేస్తే కన్ను పడిపోతుంది కాబట్టి కన్ను పడిపోనంత సాత్వికమైన పదార్థం శరీరం నిలబడడానికి కావలసినంత ఈశ్వరానుగ్రహంగా తిని ఆ ఓపికతో శరీరం అద్యంకులకి ఇది ధర్మ సాధనం కాబట్టి భగవదారాధనం చెయ్యడం ఉపవాసము. ఉప అంటే సమీపమునందు, వసి అంటే నివసించుట, ఈశ్వరుని గుణముల యందు తాను మునుక వేయుట. కైలాస పర్వతం మీద ఉంటాం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మీరు, ఎందుకంటే శ్మశానంలో ఉంటుంటారు. పార్వతీ నేను